ఎంసెట్ 2020కి సంబంధించి మనకి ఈరోజు పరీక్షా ఫలితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. మనకి మార్నింగ్ 11కి మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా మనకి తెలంగాణ ఎంసెట్ ఫలితాలు అయితే ఈరోజు వచ్చేస్తాయి అన్నమాట. ఆల్రెడీ మీ మార్క్స్ అంతా కీలో చూసుకుని ఉంటారు. దాన్ని బట్టి మనకి సర్టెన్ ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. మనం ఇంత కష్టపడి చదివింది దేనికోసం? ఒక మంచి కాలేజ్లో సీట్ రావడానికే కదా. అసలు మంచి కాలేజ్ అంటే ఏంటి, ఏముండాలి? డిగ్రీ ఒకటే కాదు, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే ఉండాలన్నమాట. ప్రజెంట్ ఏ కాలేజ్ చూసుకున్నా సిలబస్ అవుట్ డేటెడ్గా అయితే ఉందన్నమాట. దీనివల్ల కంపెనీస్కి ఏం కావాలో మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. లో పేయింగ్ జాబ్స్, అన్ఎంప్లాయ్మెంట్ అయితే పెరిగిపోతుంది. కానీ టెన్షన్ పడకండి, దీనికి ఒక సొల్యూషన్ అయితే ఉంది. అదే NIAT, మనకి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఇందులో మనకి 4 years బీటెక్ ప్రోగ్రామ్తో పాటు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ స్పెషలైజేషన్ అయితే ఉన్నాయన్నమాట. మనకి మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి ఎక్స్పర్ట్ డిజైన్ చేసిన ఇండస్ట్రీ రెలవెంట్ కరికులం అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ కూడా బిల్డ్ చేయడం నేర్చుకుంటారన్నమాట. అలాగే 3000+ కంపెనీస్కి హైరింగ్ పార్ట్నర్స్గా ఉండడం వల్ల ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా NITలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక ఫామ్ లింక్ అయితే ఇచ్చాను. మీరంతా తప్పకుండా ఫామ్ అయితే ఫిల్ చేయండి. మనకి అడ్మిషన్ కూడా ఓపెన్ అయితే కావడం జరిగింది. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ వెబ్సైట్ మన బడి అన్నమాట. ఇక్కడ లింక్స్ అయితే ఉన్నాయి కదా. మనకి ఏంటంటే ఎంసెట్ మనకి కరెక్ట్గా 11కి అయితే ఇంజనీరింగ్, మెడికల్ అండ్ అలాగే నేమ్ వైజ్ రిజల్ట్స్ అయితే మధ్యాహ్నం 12కి అయితే లింక్స్ ఎనేబుల్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మన బడి అనే వెబ్సైట్ కూడా అందరూ తప్పకుండా ఫాలో అయితే అవుతూ ఉండండి. మనకి ఫాస్ట్గా యాక్యురేట్గా అయితే రావడం జరుగుతున్నాం అన్నమాట. మీకు వెబ్సైట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరూ ఒకసారి అది చెక్ చేయండి. అండ్ అలాగే తర్వాత వెబ్సైట్ మనకి ఈనాడు రిజల్ట్స్ అన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, TG ఎంసెట్ ఇంజనీరింగ్ రిజల్ట్స్ అండ్ అలాగే కింద అగ్రికల్చర్ ఫార్మసీ. ఫస్ట్ ఇంజనీరింగ్ దాని మీద సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి 11:15కి అయితే ఇవి అయితే ఎనేబుల్ అయితే కావడం జరుగుతుందని వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. దీంట్లో కూడా మనకి ఫాస్ట్గా అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే తర్వాత వెబ్సైట్ ఏంటంటే మనకి సాక్షి రిజల్ట్స్ వెబ్సైట్ అన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ ఫస్ట్ లింక్ అయితే ఉందన్నమాట. మనకి 11 తర్వాత ఎనేబుల్ అయితే చేయడం జరుగుతుంది. ఇలా 3 పద్ధతులు చెక్ చేసుకోవచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే మనకి తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఎంసెట్ సంబంధించి. మెయిన్గా ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒకసారి కిందకు వచ్చిన తర్వాత మనకి ఏంటంటే డౌన్లోడ్ హాల్ టికెట్ ఇలా అవుతుంది కదా. మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంచెం 30 minutes లేదంటే 1 hour తర్వాత ఒక లింక్ అయితే ఎనేబుల్ చేస్తారు, అంటే ర్యాంక్ కార్డ్ అని. వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మన రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 ఎంటర్ చేస్తే మన ర్యాంక్ కార్డ్ కూడా మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఈ విధంగా మన పరీక్షా ఫలితాలు అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఇంకో మెథడ్ ఏంటంటే మనకి నిన్న వెయిటింగ్ లిస్ట్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. హాల్ టికెట్ మరియు ఫోన్ నెంబర్ మనకి వాట్సాప్లో ఫలితాలు అయితే రిలీజ్ మనకి డేటా ప్రొవైడ్ చేస్తామని చెప్పారన్నమాట. మనకి వన్స్ వెయిటింగ్ లిస్ట్లో 11 తర్వాత అయితే చూడండి మనకి హాల్ టికెట్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ రావడం జరుగుతుందని. సో దాని ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా ఎందుకు ఇన్ని ప్లాట్ఫామ్స్ చెప్తున్నానంటే మనకి ఒకటి రాకపోయినా సరే వేరే దాంట్లో ట్రై చేస్తే మీరు రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. చాలామంది ఒక వెబ్సైట్ అని నమ్ముంటారు. కొంచెం అందరూ ఒక వెబ్సైట్కి వెళ్తే సర్వర్ అయితే క్రాష్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని వెబ్సైట్లు అయితే చెప్తున్నాను. సో ఎన్ని ఒకసారి చెక్ చేయండి. మంచి వెబ్సైట్లు మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫర్దర్ ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది.